హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేటలో వస్తుంది. ఏదైతే మనకు బాచుపల్లి ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసి మనకు 1.5-2 కిలోమీటర్స్ అనే ఉంటుంది. దీనికి నియర్ బై వచ్చేసి మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4A. ఇక్కడ నుంచి వచ్చేసి మన ప్రాజెక్ట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. జస్ట్ 2 to 3 minutes డ్రైవ్లో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ పదండి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ఇదే అండి మన ప్రాజెక్టు. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా నియర్ బై అనేది ఉంటుందన్నమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్టు. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 3.7 ఎకర్స్లో వస్తుంది. ఇందులో వచ్చేసి 190+ యూనిట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK డిఫరెంట్ సైజెస్లో మనకైతే ప్లాట్స్ అయితే ఇందులో అవైలబుల్లో ఉన్నాయండి. మనకు 2 BHK వచ్చేసి 1295 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. 3 BHK వచ్చేసి 1450 నుంచి 2000 SFT వరకు కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఫస్ట్లో వచ్చేసి మన క్లబ్ హౌస్ అనేది ఉంటుందన్నమాట. వెనకాల వచ్చేసి మొత్తం 4 టవర్స్ అనేది వస్తాయి. ABCD అని చెప్పేసి 4 టవర్లు అయితే వస్తాయి. అండ్ మీకు ఒకసారి ఓవరాల్ అవుట్ వ్యూ కూడా చూపెడతానండి. ఓఆర్ఆర్ వ్యూ నుంచి కనుక మన ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి పదండి. మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆక్సిజన్ వ్యాలీ. ఇటు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్కి ఆనుకొనే మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అయితే మనకు ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అండి, రెడీ టు మూవ్ అనమాట. జస్ట్ 1-2 months లోపు మొత్తం ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ABC అని చెప్పేసి 3 టవర్లు అయితే ప్రజెంట్ అయితే మనకు హ్యాండ్ ఓవర్కి అయితే రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇదే అండి మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే అవుట్లుక్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మంచి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ తోటే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. మంచి అమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టు. మనకి ఇందులో క్లబ్ హౌస్ వచ్చేసి మనకు G+2 ఫ్లోర్స్ ఇస్తున్నారు. క్లబ్ హౌస్ పైన వచ్చేసి మనకు ఓఆర్ఆర్ వ్యూలో ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. రెడీ టు మూవ్ అన్నమాట. ప్రాజెక్ట్ అయితే కనుక చూసుకున్నట్టయితే ఒకసారి లోపలికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి ఇందులో వచ్చేసి కొన్ని ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫ్లాట్ సైజెస్కి డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ పెడతాను. మిగతా ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి, ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం పదండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి క్లబ్ హౌస్ అయితే. క్లబ్ హౌస్ చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది. మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆర్చ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గేట్స్ అనేది వస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెడతారనమాట. అంటే మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే సర్వీస్ రోడ్ నుంచి కూడా చూసుకున్నా కానీ ప్రాజెక్ట్కి అయితే చాలా ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెట్టారు. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి ఏ విధంగా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్ తోటి చాలా లగ్జరీగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు ఇన్సైడ్ ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏంటి ఒకసారి మనం చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్, అంటే ఇందులో మనకు లగ్జరీ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, పార్క్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా ఉంది. SBI కానీ, ICICI బ్యాంక్ కానీ, ఇలా చాలా బ్యాంక్స్ నుంచి అయితే మనకు లోన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా లగ్జరీగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. 3.7 ఎకర్స్లో చాలా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెట్టారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెట్టారనమాట. మీరు చుట్టూ కూడా చూసుకున్నా కానీ చాలా లగ్జరీగా ఉంటుంది. మనకు 3 టవర్స్ ఇప్పుడు మీకు ఏవైతే కనిపిస్తున్నాయో 3 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి అక్కడ వచ్చేసి మనకు 4th టవర్ వర్క్ అయితే రన్నింగ్లో ఉందన్నమాట. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇక్కడ కనిపించే టవర్ A, ఈ పక్కన వచ్చేసి టవర్ B, ఈ పక్కన వచ్చేసి మనకు టవర్ C అన్నమాట. ఈ విధంగా అన్ని టవర్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయాయండి. మనకి ఇంకొచ్చేసి మిగతా వర్క్స్ అంటే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఇట్లాంటి వర్క్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. టోటల్ ఓవరాల్గా వ్యూ అయితే చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. టోటల్ ఓవరాల్గా కనుక ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మంచి చాలా ఓపెన్ స్పేస్ తోటి చాలా బాగా ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్ కూడా. మన క్లబ్ హౌస్ కూడా మనకు టెర్రస్ పైన వచ్చేసి క్లబ్ హౌస్ పైన మనకు స్విమ్మింగ్ పూల్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ వ్యూ ఉండే విధంగా ఇందులో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓవరాల్గానైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఒక 2 months లోపు 3 months లోపు మొత్తం ప్రాజెక్ట్ అయితే ABC 3 టవర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా ఈ టవర్ 4 వచ్చేసి మనకు డిసెంబర్ వరకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. మిగతా వచ్చేసి ఈ టవర్లు అయితే మనకు ఈ 1-2 months లోపు అయితే మొత్తం అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో
కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందని ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతాడు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వచ్చే ముందు తనకు కాల్ చేశారంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ని వాళ్ళని కూడా అరేంజ్ చేస్తారు. ఎవరు ఉంటారు సైట్లో, ఏంటి, దీని లొకేషన్ ఏ విధంగా రావాలని కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.